హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనం బిర్యానీ అనేది అందరికీ ఇష్టమైనటువంటి ఒక వంటకం. మరి ఈరోజు మనం ఆ బిర్యానీ గురించి కాస్త డెప్త్గా తెలుసుకుందాము. మరి ఈ బిర్యానీ అంటే మీకు నిజంగా ఇష్టమని చెప్పగలిగిన వారికి ఒక అర్థమవుతుంది. బిర్యానీ అంటే అసలు అర్థం ఏమిటి, అందులో ఎన్ని రకాలైనటువంటి బిర్యానీలు ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బిర్యానీ అంటే హాట్ ఫేవరెట్ బిర్యానీని ఇష్టపడని వారు చాలా తక్కువ. ఒక ప్లేట్ అన్నం, మాంసం, బంగాళదుంపలతో నాలుకలను నూరుతుంది. అది చౌకగా లభించేటువంటి బిర్యానీ లేదా ఖరీదైన రెస్టారెంట్లైనా బిర్యానీ యొక్క ఇర్రెసిస్టిబుల్ ఆకర్షణ నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం చాలా కష్టం. ఇక మరి ఇంత బిర్యానీ తింటారు, కానీ ఈ బిర్యానీ అసలు పేరు ఏమిటి అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం ఏమిటి? ఈరోజు మనం ఈ బిర్యానీ గురించి మరొకసారి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారము ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని పాటిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బిర్యానీ విభిన్న రుచి, విభిన్న వాసనలు విభిన్నంగా కనిపిస్తాయి. మరి కోల్కతా, లక్నో, హైదరాబాద్, చండీగఢ్, అహ్మదాబాద్, ముంబై, దిండిగల్, అంబూర్, పొన్నాని, ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వివిధ రకాలైనటువంటి బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక చోట బిర్యానీ ఇతర ప్రాంతాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. మరి బిర్యానీ వింటే నాలుకలో నీళ్లు రాని వారు చాలా తక్కువ. మరి బిర్యానీ కేవలం ఆహారం మాత్రమే కాదండి, భోజన ప్రియులకు ఒక భావోద్వేగం. తుఫాను కారణంగా బిర్యానీ లవర్స్ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. బిర్యానీ గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి వాస్తవాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ బిర్యానీలో బియ్యం, మాంసం, నూనె ఉంటాయి. ఈ బిర్యానీ తినడం వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా చేరుతాయి. ఇది శరీరానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మరి ఈ బిర్యానీలో పసుపు, మసాలా దినుసులు వంటివి మన జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ స్పైసీ బిర్యానీని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. మరి మన దేశంలో 10 రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. కోల్కతా బిర్యానీ యొక్క ప్రత్యేకమైన రుచి మాత్రం మర్చిపోలేనిది. బంగాళదుంపల సమక్షంలో బిర్యానీ రుచిగా ఉంటుంది. ఈ రుచిగా మారుతుందని చాలామంది చెప్తారు. మరి అయితే మటన్ లేదా చికెన్తో తలస్సేరి బిర్యానీ, కేరళలోని మలబార్ ప్రాంతం నుండి బిర్యానీ, కైమా లేదా జిరగ సాంబా అన్నం ఈ బిర్యానీ ప్రత్యేకత. అంతేకాకుండా ఈ తలస్సేరి బిర్యానీ వంటలో మెంతి, ఎండుమిరపకాయల రుచితో పూర్తిగా భిన్నమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇక లక్నో బిర్యానీ, అంబూర్ బిర్యానీ, సింధీ బిర్యానీ, కచ్చి బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇలా చాలా రకాలైనటువంటి బిర్యానీలు ఉన్నవి. మరి కొన్ని చిట్కాలు పాటిస్తే షాప్లో లాగా ఇంట్లోనే బిర్యానీ చేసుకోవచ్చు. ఆ బిర్యానీలో నెయ్యి చాలా ముఖ్యమైనది. నెయ్యి సరిగా లేకుంటే బిర్యానీ ఆరిపోతుంది. కాబట్టి తగినంత నెయ్యి కూడా వాడండి. అది కోడి లేదా గొర్రె ఏదైనా కూడా, అంటే మటన్ లేదా చికెన్ ఏ బిర్యానీ అయినా కూడా వండేటప్పుడు సన్నని మాంసాన్ని మాత్రమే ఉపయోగించండి. ఇప్పుడు దాని యొక్క అసలు పేరు విషయానికి వద్దాం. మరి బిర్యానీ ఒక ఆసియా వంటకం. దీని పేరు బిర్యాన్, అంటే బిర్యాన్ నుండి వచ్చింది. ఇది పర్షియన్ పదం, అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. ఇంకొక పేరు కూడా ఉంది. మరొక పర్షియన్ పదం కూడా బిరింజ్ నుంచి దాని పేరును రూపొందిందని నమ్ముతారు. అంటే వండే ముందు వేయించాలి. కాబట్టి ఇక నుంచి బిర్యానీ తింటూ మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకా మీ రిలేషన్స్ని కానీ ఈ యొక్క ప్రశ్న అడగండి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, మరి బిర్యానీ యొక్క అసలు పేరు తెలుసా అని.
మరి ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో కూడా ప్రశ్నించండి. సో ఈ విధంగా మనం ఈరోజు బిర్యానీ యొక్క అసలు పేరు, ఆ పేరు ఎలా వచ్చింది మరియు బిర్యానీలోని రకాలైన విషయాలను తెలుసుకున్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం గమనించండి, మాకు అందినటువంటి సమాచారం ప్రకారమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.